లక్ష్మీపతి అందరూ ఉన్నారు వెనకాల ఇబ్బంది తిరుపతి గంగమ్మ తల్లి మా గ్రామ దేవత. గంగమ్మకు 900 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అందుకే మేము గంగమ్మ జాతర వచ్చిందంటే చాలు ఈ విధంగా వేషధారణలు వేసుకుంటాము. ఇప్పుడు నేను వేసుకునేది మాతంగ వేషం. నేను మగవాడిని ఆడవేషం వేసుకొచ్చాను. అలాగే ఆడవారు మగ వేషం వేసుకుంటారు. ఈ జాతర ప్రత్యేకత ఇదే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి జాతర ఎక్కడా లేదు. మా తిరుపతి గంగమ్మ జాతరలోనే ఇలాంటి వేషాలు కనిపిస్తాయి. అంటే ఈ వేషం వేసుకొని మేము ఆలయానికి వస్తే మమ్మల్ని ఎవరు కూడా హేళనగా చూడరు. ఇదొక మొక్కు. మా తిరుపతి నగర ఆచార వ్యవహారాలను చూపించే జాతర ఇది. అందుకే ఈ జాతరకు మేము మా ఇంట్లో కుటుంబ సభ్యులందరితో కలిసి వస్తాము. ఇలాంటి వేషాలు వేసుకుంటాము. ఇప్పుడు నాకు 43-44 సంవత్సరాలు. నా చిన్నప్పటి నుంచి కూడా ఇదే విధంగా ప్రతి ఏడాది గంగ జాతర రోజు వేషం వేసుకుని ఆ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటాను. నేను ఒక్కడనే కాదు, తిరుపతి నగరంలో మొత్తం 7 లక్షల మందికి పైగా జనం ఉన్నారు. జాతర వచ్చిందంటే మా తిరుపతి ప్రజలందరికీ కూడా ఇదొక పెద్ద పండుగగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాల వేషాలు ఈరోజు వేసుకుంటారు. ఈరోజు ప్రధానమైన జాతర కాబట్టి ఆలయంలో ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. కేవలం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపలే మాకు అమ్మవారి దర్శన భాగ్యం లభిస్తూ ఉంది. వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా గంగమ్మ తల్లిని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.